మనం చీర కొన్నా లేకపోతే డ్రెస్ ఏదైనా కొన్నప్పుడు ఇలాంటి ఒక రోల్ ఉన్నట్లయితే మన మనీ హాఫ్ అయితే సేవ్ అవుతుంది. సో అది ఎలా అంటే ఇది వచ్చేసి హెమ్మింగ్ టేప్ అనమాట. సో దీనిని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే మనం ఏదైనా కొత్తగా చీర కానీ చున్నీ కానీ కుట్టించాలి అని అనుకున్న టైంలో ఆ అంచులు అంటే చీర అంచు కానీ డ్రెస్ అంచు కానీ కరెక్ట్గా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. ఎడ్జ్లు ఏదైనా ఎక్కువ తక్కువగా ఉన్నా కరెక్ట్గా ఉండేటట్టుగా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక వైపున ఈ టేప్ అనేది పెట్టి దానిపైన మన క్లాత్ అనేది ఇలా కనిపించకుండా అంటే టేప్ అనేది కనిపించకుండా ఈ క్లాత్ అనేది కప్పివేయాలన్నమాట. ఇలా కప్పిన తర్వాత ఐరన్ బాక్స్ ని కొంచెం సేపు హీట్ చేసి ఈ క్లాత్ పైన పెట్టి మనం జస్ట్ ఇలా ఐరన్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనం అంచులు కుట్టకుండానే కుట్టినట్లుగా అయిపోతుంది. అసలు కుట్టిగా క్లియర్ గా కూడా చూడొచ్చు అనమాట. అసలు నేను ఎంత కొంచెం ఇలా లాగుతున్నా సరే అదేమీ బయటికి రాకుండా అలాగా లాగైపోయింది. ఇలాంటి టేప్ వాడటం వల్ల చీర అంచులు కానీ లేకపోతే డ్రెస్ కి అంచులు కానీ కుట్టడానికి పెట్టే అమౌంట్ అనేది మనం చక్కగా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా మనకి ఏదైనా క్లాత్ ఎక్కడైనా చినిగిపోయినా సరే వేసుకున్న డ్రెస్ కానీ చీర కానీ చినిగిపోయినట్లయితే సో అలా చినిగిన ప్లేస్ లో కూడా ఈ టేప్ అనేది చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఈ టేప్ ని కొంచెం కట్ చేసుకోవాలి. దీనిపైన సేమ్ క్లాత్ అనేది పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేయడం వల్ల సేమ్ క్లాత్ కాబట్టి మనకి పెద్దగా ఇబ్బంది కూడా ఉండదు. అలానే చినిగింది కూడా కవర్ అయిపోతుంది కాబట్టి మన ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇలా ఒక టేప్ ని యూస్ చేసి రెండు విధాలుగా